నేటి పునీతులు పునీత జాన్ గారు. నేను కొందరినైనను ఏ విధముగనైన రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. శుక్రవారం, సెప్టెంబర్ 13, 2024. మొదటి పట్టణం పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయం 16 నుండి 19 మరియు 22 నుండి 27 వచనాలు. సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను హక్కులేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడితిని. కనుక సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. ఈ పనిని నా అంతట నేనే చేసినచో ప్రతిఫలమును ఆశింపవచ్చును. కాని ఇది నా విధి అని భావించినచో నాకు ఒక పని ఒప్పచెప్పబడినదని అర్థము. కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారమునందు నా హక్కును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటే. నేను స్వతంత్రుడను, ఎవరికిని దాసుడను కాను. కాని ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికిని నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. విశ్వాసమున బలహీనులగు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకనివలె నైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగనైన రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్త దీవెనలలో పాలుపంచుకొనుటకుగాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. పరుగు పందెమున అందరును పరుగెత్తుదురు, కాని వారిలో ఒక్కడు మాత్రమే బహుమతిని గెలుచుకొనును. ఇది మీకు తెలియను గదా. కావున బహుమతిని అందుకొనున్నట్లు పరుగెత్తుడు. పోటీలో పాల్గొననున్న క్రీడాకారుడు తన్ను తాను కఠిన శిక్షణకు లోబరుచుకొనును. అశాశ్వతమగు కిరీటమునకై వారు అట్లు చేయుదురు, కాని శాశ్వతమగు దానికై మనము ఆ విధముగా చేయుదము. కనుక గమ్యము లేకుండా నేను పరుగెడుటలేదు, గాలితో గ్రుద్దులాటవలే నేను పోరాడుటలేదు. ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరమును నలుగగొట్టుకొనుచు అదుపులో ఉంచుకొందును. ఇది ప్రభువు వాక్కు.